నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహిత నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ పై చర్చ ఈటెల రాజేందర్ కు మద్దతు ప్రకటించిన మహిళా సంఘాలు ఈటెలను ముఖ్యమంత్రిని చేస్తామన్న బీసీ మహిళా సంక్షేమ సంఘ సభ్యులు సంగం డైరీ వ్యవహారంలో మరో కొత్త వివాదం తనిఖీల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసిన యాజమాన్యం సూర్యాపేటలో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి చెక్కులు రంజాన్ తో పాలు పంపిణీ చేసిన గాదరి కిషోర్ తూర్పుగోదావరి జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్ ను ప్రారంభించిన కలెక్టర్ కరోనా వైద్య సేవలపై ఆరా తీసిన పాలనాధికారి ఇక డీటెయిల్స్ చూస్తే వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆయన ప్రగతి భవన్ కు వెళ్లారు. ప్రగతి భవన్ లోనే ఈ సమీక్ష నిర్వహించారు. 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ పై చర్చిస్తున్నారు. వీకెండ్ లాక్ డౌన్ పై అధికారులతో సీఎం కేసీఆర్ మంతనాలు జరిపారు. ఇటీవల కరోనా కాలంలో కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను ముమ్మరం చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 45 ఏళ్లు దాటిన వారికి రాష్ట్రంలో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఇక మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు తెలంగాణ బీసీ మహిళా సంక్షేమ సంఘం మద్దతు ప్రకటించింది. కేబినెట్ లో బలహీన వర్గాల గురించి ఆలోచించే ఈటెల రాజేందర్ ను బర్తరఫ్ చేయటాన్ని ఖండిస్తున్నట్లు మహిళా సంఘ సభ్యులు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈటెలను అవమానించడం సీఎం కేసీఆర్ కు సబబు కాదని సంఘం నేతలు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఏకం చేసి ఈటెల రాజేందర్ ను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పారు. జమున హెచ్చరీస్ ఎండి జమునకు ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా వారి భూములపై సర్వే చేయడం దారుణమన్నారు. ఒక మహిళా వ్యాపారవేత్తను వేధించడం ముఖ్యమంత్రికి సరికాదని జమునకు యావత్ తెలంగాణ మహిళా లోకం అండగా ఉంటుందన్నారు. ఈరోజు మా సంఘం కార్యవర్గంతో పాటు నేను ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలనుకున్నాను. మన తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వానికి మేమందరం కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వాళ్ళం, ఉద్యమం చేసాం. తెలంగాణ రాష్ట్రం అన్న మనకు టీఆర్ఎస్ పార్టీ అన్న ఎంతో అభిమానంతో మేము ఇన్ని 7 సంవత్సరాల నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చినాము. కానీ ఈరోజు మా 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 బలహీన వర్గాలకు సంబంధించిన మా నాయకుడికి జరిగిన అన్యాయం గురించి మేము ఎంతో బాధపడి ఇవాళ మేము ప్రెస్ మీట్కి రావాల్సి వచ్చింది. ఇలా మాట్లాడాల్సి వస్తుంది. ఇలా మాట్లాడడానికి రావాల్సి వచ్చినందుకు పరిస్థితి మాకు కల్పించినది మా ప్రభుత్వమే. కానీ తప్పట్లేదు. మన చేతితోని మన వేలుతోని మన కథనే మనం పొడుచుకున్నట్టున్నది. మన తెలంగాణ బిడ్డని మనమే అవమానపరుచుకుంటే, బయటవాడు అవమానపరిస్తే మనం కొట్లాడాలి. కానీ మనం అవమానపరుచుకుంటే ఇట్లా ఏది ఉన్నా ఏ సిచ్యువేషన్ అయినా సామరస్యంగా చేసుకుంటే పోయేది. సామరస్యం లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా, మాటలు లేకుండా ఒకటేసారి దాడి లాంటివి జరిగి అటాక్ చేసేసి ప్రభుత్వ ల్యాండ్స్ పైన జరిగి ఒక మహిళ జమున టాకరీస్ అనేది ఒక మహిళ స్థాపించిన ఆర్గనైజేషన్ అది. సో మహిళా సాధికారత గురించి ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది. ఒక మహిళ ఎస్టాబ్లిష్మెంట్ చేసిన ఒక మహిళా ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేసి ఏమున్నది అని తెలియకుండా మరీ ఒక కలెక్టర్ ఇచ్చిన రిపోర్ట్లో జమున వైఫ్ ఆఫ్ నితిన్ ఎలా ఇస్తారు, కొడుకుని హస్బెండ్ స్థానంలో ఎట్లా పెడతారు అంతా కూడా తెలియకుండా వాళ్ళు చేస్తున్న ఎంక్వైరీ అంటే ఆ ఎంక్వైరీ ఎంత తప్పుదోవ పడుతుందో, ఎంత తప్పుదోవలు జరుగుతున్న ఎంక్వైరీ అన్నది ప్రజలందరికీ కూడా అర్థం కావాలి, మీడియా వాళ్ళందరికీ కూడా అర్థం కావాలి. సో ఏది జరిగినా కూడా ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి, ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఎవరు తప్పో ఎవరిది ఒప్పో, ఎవరు అసైన్ లైన్స్ కొనుక్కున్నారో మేము సామాన్య ప్రజలము, మాకు అవన్నీ తెలియదు. మాకు తెలిసిందల్లా ఒకటే ఏంటంటే మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అనుకున్నాము, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని అనుకున్నాము, తెలంగాణ నమ్ముకున్నాం. తెలంగాణ కోసము మా స్వరాష్ట్రం వస్తే మా కష్టాలు తీరుతాయి, మా బడుగు బరిగిన వర్గాలకి న్యాయం జరుగుతుంది,
మాకు మేలు జరుగుతుందన్న ఒక అభిప్రాయంతో మేము ఈ ఉద్యమంలో పాల్గొని మా రాష్ట్రం మాకు వచ్చిందని మేము సంతోషపడాం. ఇప్పుడు ఆ సంతోషం లేకుండా మాకు ఆ సంతోషం అంతా మాకు ఆవిరైపోయింది. 7 సంవత్సరాలలోనే మా సంతోషం అంతా ఆవిరైపోయింది. ఇవాళ జరిగింది, రేపు ఇంకొక మంత్రి కూడా జరగచ్చు. ఉద్యమంలో చేసిన నాయకులందరినీ పక్కకు పెట్టి వలస వచ్చిన పార్టీల నుంచి వచ్చిన వలస నాయకులకి అధికార పీఠం ఎక్కించారు, వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. ఇంతకుముందు రాజయ్య గారిని బడుగు బలహీన వర్గాలు చూసిన మన రాజయ్య గారిని కూడా గోస్తే మందిలో ఇక్కడ మన నగరికప్పులు. ఇక సంగం డైరీ వ్యవహారంపై కొత్త వివాదం నెలకొంది. తనిఖీల పేరుతో బయట వ్యక్తులను తీసుకురావడంపై యాజమాన్యం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా డైరీ కీలక డేటా ఉండే సర్వర్ల అప్డేట్ విషయంలోనూ వివాదం నెలకొంది. మార్కెటింగ్ డేటా ఉండే సర్వర్ల విషయంలో బయట వ్యక్తులకు యాక్సెస్ ఇవ్వడం ఏంటని సంగం డైరీ మండిపడుతోంది. తనిఖీలు చేసే విషయంలో హైకోర్టు పోలీసులకు మాత్రమే అనుమతినిచ్చిందని, అదే ప్రైవేటు వ్యక్తులు చేస్తే డేటా చౌర్యం జరగవచ్చని సంఘం ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా చేయడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని, తనిఖీల్లో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయాన్ని తాము కోర్టు దృష్టికి తీసుకెళ్తామని సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. అయితే తనిఖీలు చేయడానికి అనుమతులు ఉన్నాయని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. సంగం డైరీ తరఫున ఎంప్లాయీస్ అందరం మాట్లాడుతున్నామండి. మేమందరము మా డేటా మొత్తం ప్రొక్యూర్మెంట్ డేటా కానీ, సేల్స్ డేటా కానీ, ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కానీ, ప్రొడక్షన్కి సంబంధించిన డేటా కానీ. మీరు కానివ్వండి. నమస్తే అండి. సంగం డైరీ ఎంప్లాయీస్ మేమంతా. చైర్మన్ గారు ఇంతమంది ఎంప్లాయీస్కి, ఇంతమంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించారు. కానీ ప్రభుత్వం యొక్క అక్రమ అరెస్టులతో, పోలీసుల దౌర్జన్యంతో బయట వ్యక్తుల్ని డైరీలోకి త్వరపరిచి అనేక డేటాని వాళ్ళకి క్వాలిఫై ఉన్నా లేకపోయినా, పర్మిషన్ ఉందా లేకపోయినా మాకు ఉన్నట్టుగా వాళ్ళు ప్రూఫ్ చూపెట్టకుండా మొత్తం డేటాను కలెక్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఉన్న మా మార్కెట్ని దెబ్బతీయడం కోసం మా యొక్క డేటాను కూడా వాళ్ళు చొరువు చేస్తున్నారు. పాల రైతులకు సంబంధించిన, సొసైటీలకు సంబంధించిన ఇక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ డెసిగ్నేషన్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో, వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా తీసుకుంటున్నారు. కానీ మమ్మల్ని అడిగే వాళ్ళ యొక్క డెసిగ్నేషన్స్ కానీ, వాళ్ళ యొక్క డీటెయిల్స్ కానీ మాకేమీ ఇవ్వట్లేదండి అసలుకి. ఇక సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ పలు సంక్షేమ అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 30 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలకు రంజాన్ తోఫాలు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కులమతాలకు అతీతంగా అందరి సంక్షేమానికి కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు. ఏదైనా భక్తులు బాగుపడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు, అభిప్రాయంగా నిరుత్సాహాలైతే గతంలో మొత్తం విలువైనటువంటి విడుదల రాజ్యాంగం ఆధారపడేటువంటి పరిస్థితి నుంచి పూర్తి స్థాయిలో గోదావరి తీసుకొచ్చి అత్యద్భుతంగా పాల్గొనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తిరుమల లాంటి మండలంలో భూమిగా కట్టబెట్టినటువంటి మూలాలు పొందిందారే వాటిని కూడా దేవాలయం తీసుకొస్తున్నటువంటి చెప్పినాం. రానున్నటువంటి రోజుల్లో నీటి వసతి కానీ, కరెంటు వసతి కానీ, రవాణా వ్యవస్థ, రోడ్ల విషయంలో కానీ మన అభివృద్ధి కావాలని ఏమేమి కావాలో అన్ని పరిశీలించే ప్రయత్నం చేస్తున్నాం. అదే క్రమంలో కేసీఆర్ గారి సంక్షేమ కార్యక్రమాలు, అది కళ్యాణ లక్ష్మైనా, కేసీఆర్ అయినా, రైతులైనా, రైతులైనా అన్నింటి ద్వారా అందరం కూడా ఉపయోగించుకొని ముందుకు సాగాలని మీ అందరూ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.
ఇక కోవిడ్ కేర్ సెంటర్లో చేరే కరోనా బాధితులకు మెరుగైన వైద్య ఆహార సదుపాయాలు అందించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ టి మురళీధర్ రెడ్డి వైద్యులను ఆదేశించారు. అల్లవరం మండలం జోడసకూరు కోవిడ్ కేర్ సెంటర్ను అమలాపురం సబ్ కలెక్టర్ హిమాస్త్ కౌశిక్తో కలిసి పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను, భోజన, మౌలిక సదుపాయాలు నిర్వహణ గురించి వైద్యులను, సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి ఆధారంగా వైద్య సేవలు అందించాలని సూచించారు. సిసిసిలో చేరే రోగులకు గదులను క్రమ పద్ధతిలో కేటాయించి అడ్మిట్ చేసుకోవాలని తెలిపారు. హెల్ప్ డెస్క్ సమర్థవంతంగా పనిచేయాలని, సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఇక గుంటూరు జిల్లా వినుకొండలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మానాయుడు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సుమారు 2,05,500 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కరోనా కష్టకాలంలో కూడా పథకాలు నిరంతరాయంగా అమలు చేస్తూ పేదలను ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ షేక్ దస్తగిరి, వైస్ చైర్మన్ రాజేష్ ఖన్నా, మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. మన ఏదైతే మన ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మాయుడు గారు నిరంతరము మరి ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుండి కూడా ప్రతి కార్యక్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్సే కాదు, మన వినుకొండ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి కార్యక్రమానికి కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆయన నిరంతరము మరి పరితపిస్తున్నారు. అటువంటి ఎమ్మెల్యే గారు దొరకడం మన అదృష్టము. మరి ఆయన మరి మనకు ఏమి కావాలో ఆయన అడిగితే ఆయన దానికి అనుకూలంగా అన్ని పనులు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మరి ఈ కరోనా టైంలో మరి ఆయన ఆగ్రహ మేఘాల మీద మరి సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్లో 100 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసి నిన్ననే ఓపెన్ చేశారు, ఆయన ప్రారంభించారు. అదేవిధంగా మరి డాక్టర్లతో మీటింగ్ ఏర్పాటు చేసి సుమారు 6 హాస్పిటల్ మొదట, తర్వాత ఒక 2-3 హాస్పిటల్ పెరిగినవి. వాళ్ళు కోవిడ్ హాస్పిటల్ గుర్తింపజేసి వాళ్ళ ద్వారా మరి మన వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ కోవిడ్ బారి నుండి బయటపడేయాలని ఆయన మరి ఆదేశాలు జారీ చేశారు. అవి అమలు పరుస్తున్నారు. మేమందరం కూడా ఆయన పర్యవేక్షణలో డైలీ హాస్పిటల్ దగ్గర పర్యవేక్షిస్తున్నాము. మీకు ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మాకు మీరు ఫోన్ చేయొచ్చు. ఇప్పటికే చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. అయినా మీ ప్రాబ్లం మొత్తం మేము ముందుండి మీకు ఈ కోవిడ్ బారి నుండి బయట పరివేస్తాము. మరి అదేవిధంగా మరి ఈ కోవిడ్ టీకా అనేది అది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంది. మరి మన ముఖ్యమంత్రి చాలా పెద్ద మనసుతో ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున చెక్కులు ఇవ్వడం మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మన ఎమ్మెల్యే గారు ఒక వినుకొండ నియోజకవర్గానికి ఒక పెద్ద కొడుకులా, ఒక పెద్ద దిక్కులా ఈ రోజు ఆయన పడే తపన చూస్తుంటే చాలా బాధాకరం. ఆయన ఎందుకంటే ఆయన బయటికి రాకపోయినా కలెక్టర్ గారితో కానీ ప్రతి డాక్టర్తో కూడా మాట్లాడి ఈ రోజు పెద్ద ఎత్తున 6 హాస్పిటల్ చేయడం జరిగింది. నిన్న 100 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. అలాంటి నాయకుడు అంత తపన పడి చేసే ఎమ్మెల్యే గారికి మనందరం కూడా ఆయన సూచనలు కానీ, ఆయన సలహాలు కానీ ఆయన వింటూ ఆయనకు మనందరం కూడా అండగా ఉండి ఈ రోజు కోవిడ్ అనేదాన్ని పారదోలి అంతవరకు వారు ఎంతో కృషి చేసి ఆయన ప్రతిరోజు మా నియోజకవర్గానికి మేము పెట్టింది ప్రతిదీ రావాలనే ఉద్దేశంతో ఈ కరోనా కష్టకాలంలో కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్. విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పొలానికి వెళ్లిన మహిళను ఏనుగులు తొక్కి చంపాయి. కొమరాడ మండలంలోని పాతకలికోటలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పొలం పనులు చేసుకుంటున్న వారిపై దాడికి దిగడంతో ఓ మహిళ రైతు అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. అయితే ఏనుగుల దాడిలో చాలా మంది చనిపోతున్నారని, ఆ విషయాన్ని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు వెళ్ళిపోయిన అనమాట అల్లుడు అక్కడికి ఏకేస్తాను ఇటు వచ్చి అటు వెళ్ళిపోవచ్చు పంపిస్తుంటే 2 రోజులు అంతా పుట్టేస్తారు బావా అటు వెళ్ళిపోవాల్సింది అలా బా
నా బరువు ఉందని నీకు వేస్తున్నాను. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల భర్తీపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుంటే మంచిదని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ అక్కడి నుండే జరగాలి కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈటెల రాజేందర్ అంశంపై తొందరలో స్పందిస్తామని, సంఘాలతో చర్చించిన అనంతరం క్లారిటీ ఇస్తామని అన్నారు. తెలంగాణలో 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం చెప్పి 4 నెలలు అవుతున్నా ముందుకు సాగడం లేదని ఆరోపించారు. త్వరలో ప్రభుత్వం సానుకూల చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఇంకా ఇతర అన్ని కేటగిరీ పోస్టుల వల్ల డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద వచ్చే ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో వాళ్ళన్నింటినీ లెక్కించి భర్తీ చేయాలని చెప్పి దాని విషయంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక కమిటీ వేసి ఆ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద వచ్చే పోస్టులను లెక్కించి భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు 50,000 పోస్టులు భర్తీ చేస్తున్నారు. టీఆర్సీ కొద్దిగా ఎక్కువనాయని చెప్పింది. అయితే మొత్తం మీద దశల వారీగానైనా ఖాళీగా ఉన్నటువంటి మొత్తం పోస్టులు భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు పోలీస్ డిపార్ట్మెంట్లో 34,000 ఉద్యోగాలు, పిఎస్సీ 32,000 ఉద్యోగాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 34,000 ఉద్యోగాలు, ఇంకా ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా అన్ని కలిపి 1,10,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇంకా టీఆర్సీ రిపోర్ట్ ప్రకారము 1,91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలు తెలుస్తున్నాయి. మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలి. మొట్టమొదట గ్రూప్ 1 నోటిఫికేషన్ కు చర్యలు తీసుకోవాలి. గత 10 సంవత్సరాలుగా గ్రూప్ 1 నోటిఫికేషన్ పడలేదు. దీని మీద అధికారులు తప్పుడు లెక్కలు చేస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు లాంటి ముఖ్యమైన పోస్టులు 18 శాఖలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. నిరుద్యోగులు దాదాపు 5 లక్షల మంది గ్రూప్ 1 నోటిఫికేషన్. ఇక పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో కోవిడ్ చికిత్స కేంద్రాల్లో కరోనా బాధితుల బంధువుల కోసం సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గోదావరి ఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన కోవిడ్ సహాయక కేంద్రాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ, డీసీపీ పి రవీందర్, గోదావరి ఖని ఏసీపీ ఉమేందర్లతో కలిసి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, వైరస్ నియంత్రణకు అందరూ సహకరించాలని సిపి కోరారు. అందరూ వ్యాక్సిన్ వేసుకోవడమే కరోనా మహమ్మారి కట్టడికి ఏకైక మార్గమని, స్వీయ రక్షణ పాటించాలన్నారు. ఫోన్ నెంబర్లు ఇవ్వడం, డాక్టర్ గారి ఫోన్ నెంబర్ ఇవ్వడం, ఏదైనా అర్జెంట్ అయితే కింద పడిపోతారు. వ్యాక్సిన్ టీకా నేను వేసుకోవడం జరిగింది. ఫస్ట్ డోస్ వేసుకున్న తర్వాత నిర్ధారిత సమయంలో డాక్టర్స్ అడ్వైజ్ మీద ఈరోజు సెకండ్ వ్యాక్సిన్ వేసుకోవడం జరిగింది, కోవిషీల్డ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ టీకా వేసుకోవడమే ఈ ప్రపంచ మహమ్మారిని కట్టడి చేయడంలో ఉన్న ఏకైక మార్గం. ఒక పక్కన మాస్కులు, సోషల్ డిస్టెన్సు, శానిటైజేషన్ వేసుకుంటూనే లిటిల్ వ్యాయామం చేసుకుంటూ అందరికి కూడా సాధ్యమైనంత త్వరలో ఈ యొక్క వ్యాక్సిన్ వేసుకోవడమే ఈ యొక్క కరోనా కట్టడికి ఏకైక మార్గం అనేది గోదావరి ఖని, పెద్దపల్లి, మంచిర్యాల్, ఇంకా అనేక తాలూకా హెడ్ క్వార్టర్స్లో కూడా పిహెచ్సిలో ఎక్కడైతే కోవిడ్ ట్రీట్మెంట్ జరుగుతుందో అక్కడ డాక్టర్స్ మేము కలిపి కోవిడ్ సహాయక కేంద్రాల కింద హానరబుల్ హైకోర్టు ఆదేశాలు, అట్లా మా డీజీపీ గారి ఆదేశాల మేరకు పెట్టడం జరిగింది. ఈ రోజు నుంచి రెడీగా ఉంటాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సిపిఐ కార్యాలయంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం పాటిస్తున్న ప్రైవేటీకరణ విధానంపై వారు ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన పాల్వంచంలోని స్పాంజ్ ఐరన్ కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేయాలని చూస్తోందని సిపిఐ నాయకులు విమర్శించారు. స్పాంజ్ ఐరన్ కర్మాగారం ఆసియాలోనే మొట్టమొదటి ఏకైక కర్మాగారమని, దీనిని ముందు లీజ్, ఆ తర్వాత ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో కుట్ర చేస్తోందని అన్నారు.
ప్రైవేటీకరణను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఎన్ఎండిసి ఆధ్వర్యంలో స్పాంజ్ ఐరన్ కర్మాగారాన్ని నడిపించాలని డిమాండ్ చేశారు. లీజుకు ఇవ్వడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకుంటే పోరాటాల పురిటిగడ్డ కొత్తగూడెంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కొత్త మెటల్ ఇది ఇంతకుముందు ఎక్కడ లేదు. మామూలుగా ఐరన్ ఉండేది. ఆ ఐరన్ని మరింత త్వరితగతిన శుద్ధి చేసి మరింత త్వరితగతిన ఆ ఐరన్ని ఫ్లేమ్స్ వచ్చే విధంగా చేసి ఖర్చు తగ్గించడం కోసం ఇది కొత్త ప్రక్రియ. దీన్ని అభివృద్ధి చేయవలసినటువంటి పాలకులు నష్టాలు వస్తున్నాయనే పేరుతో దీన్ని ముందు లీజుకి ఇవ్వాలని, ఆ తర్వాత అమ్మేయాలని కుట్రపడుతున్నారు. ఇది మన బడ్జెట్లోనే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. మేము వ్యాపారాలు చేయం, మొత్తం వ్యక్తులకు అమ్మేస్తాం, మేము సంక్షేమం చూస్తాం. ఏ సంక్షేమం చూసాం? కరోనాలో చూసాం. ప్రపంచంలోనే ముద్దాయిలాగా నిలబడ్డాడు, దోషిలాగా నిలబడ్డాడు మోడీగా. దాదాపు 2-3 లక్షల మంది చనిపోయారు, 2 కోట్ల మంది ఇన్ఫెక్ట్ అయ్యారు. అందువలన మీకేం చేత కాదు, సంక్షేమాలు చూడలేదు. ప్రభుత్వ ఆస్తులన్నా మిగల్చులని మేము డిమాండ్ చేస్తున్నాం. రైళ్లు అమ్మేస్తున్నావు, తర్వాత కోలు అమ్మేస్తున్నావు, ఎల్ఐసి లాభాలతో ఉన్న 45 లక్షల కోట్లు దాన్ని అమ్మేస్తున్నావు, 150 లక్షల కోట్లు బ్యాంకులు అమ్మేస్తున్నావు. ఈ విధంగా అమ్మే క్రమం మేము ఒకటే బేసికల్ ఒక పాయింట్ రైట్ చేస్తాం. ప్రభుత్వానికి నష్టం వస్తే ప్రైవేట్ వాడికి లాభం ఎలా వస్తుంది అంటే వాడికేమో క్యాప్టివ్ మైండ్ పెడుతూ మళ్ళీ మైండ్ ఇస్తున్నావు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ నూతన విషయాలపై అనంతపురం జిల్లా ఎస్పీ సత్య ఎస్ బాబు వివరాలు వెల్లడించారు. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు నిర్వహించాలని, ఆ సమయంలో కూడా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. కర్ఫ్యూ వేళల్లో ఎవరూ బయటికి రాకూడదని, సామూహికంగా ఉండరాదని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ 6 to 12 o'clock వరకు నడిచేటటువంటి యాక్టివిటీస్ యథావిధిగా నడుస్తాయని చెప్పి జనాలు సమూహంగా గుంపులుగా తిరగడం అనేది కూడా మేము ఎలా చేయాలి. ఓన్లీ పర్మిటెడ్ యాక్టివిటీస్ 6 to 12 గంటల్లో షాపింగ్కి వెళ్తే ఆ కన్సర్న్ షాప్ దగ్గర సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకుంటూ మాస్క్ ధరించి తిరుగుతూ వాళ్ళ పని వాళ్ళు చూసుకోవాలి తప్ప ఎక్కడా కూడా 144 సెక్షన్ వైలేట్ అయితే మాత్రం సహించదు. సో అదేవిధంగా రెండొక భాగం అంటే 12 గంటల నుంచి మధ్యాహ్నం మర్నాడు ఉదయం 6 గంటల వరకు ఇంకొక భాగం కాబట్టి ఇందులో రిస్ట్రిక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇందులో మనము ఈ యొక్క కర్ఫ్యూని ఇంపోజ్ చేసినప్పుడు ఈ యొక్క అంశాలు మనం 3 డైమెన్షన్స్లో అర్థం చేసుకోవాలి. ఒకటి, ఏవేవైతే సంస్థలు, షాపులు లేకపోతే ఇండస్ట్రీలు ఓపెన్ ఉంటాయి, ఎవరెవరైతే మనుషులు ఈ యొక్క పీరియడ్లో తిరగవచ్చు, ఏవైతే వాహనాలు తిరగవచ్చు, ఈ 3 డైమెన్షన్స్లోని కూడా మనం ఈ యొక్క దీన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా ఏవైతే అత్యవసర సర్వీసెస్లు ఉంటాయో వాటికి రెస్ట్రిక్షన్స్ ఉండవు. అలాగే డీటెయిల్గా జీవోలో కూడా క్లియర్గా ఏవైతే సర్వీసులు ఎలా చేస్తారో అవన్నీ కూడా ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు డ్యూటీ పాస్ కానీ ఐడి కార్డు కానీ చూపించి మూవ్మెంట్ చేయొచ్చు. అంతేకాకుండా ఇకపోతే ట్రాన్స్పోర్టేషన్ దగ్గరికి వస్తే 6 to 12 తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది కూడా బంద్. అంటే ఆటోలు, ట్యాక్సీలు అన్నీ కూడా 12 గంటల తర్వాత నుంచి అక్కడ కూడా మూవ్మెంట్ చేయకూడదు. దీనికి ఒక ఎక్సెప్షన్ ఏంటంటే ఇప్పుడు ట్రైన్స్లోని ఫ్లైట్స్లోని దిగి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. వాళ్ళ వరకు వాళ్ళ ప్రైవేట్ వాహనాల్లో దిగి వాళ్ళు వెళ్ళొచ్చు. దానికి సబ్జెక్టు వాళ్ళ యొక్క టికెట్ మనం చూసి వెరిఫై చేసి పంపించడం జరుగుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోని కూడా మనం అత్యవసర సర్వీసెస్ కానివ్వండి, లేకపోతే ఏవైతే జీవోలో ఎగ్జామ్షన్స్ ఇచ్చారో అటువంటి కేటగిరీస్ అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీసు, ఇండస్ట్రియల్ రిలేటెడ్ యాక్టివిటీసు, తర్వాత మనకి హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్స్, నర్సెస్, తర్వాత అటెండర్స్ వీళ్ళు మూవ్మెంట్ చేస్తూ ఉంటారు. హాస్పిటల్కి సంబంధించినటువంటి చాలా ఎక్విప్మెంట్స్ లేకపోతే ఆక్సిజన్ ట్యాంకర్స్, సిలిండర్స్ వీటన్నిటికీ కూడా ఇప్పటికే మనం గ్రీన్ ఛానల్ ఇచ్చున్నాం. సో ఇటువంటివి ఎక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ లేకుండా మూవ్ చేసుకునే దానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్షన్స్ని దృష్టిలో పెట్టుకుని ఎగ్జామ్టెడ్ కేటగిరీలో వాళ్ళే ఎగ్జామ్షన్ దృష్టిలో పెట్టుకుని దీన్ని మిస్యూజ్ చేసే ప్రయత్నం చేసినా
లేకపోతే ఎటువంటి పని లేకుండా బయట తిరిగినా సరే వారి మీద ఖచ్చితంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు కట్టడము, వాళ్ళు తిరిగే వాహనాలు సీజ్ చేసి కోర్టులో పెట్టడము, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనము కరోనా యొక్క కట్టడి చేయడానికి ఇంత కృషి చేసినప్పుడు ప్రజలు అందరూ కూడా సహకరించాలి. ఈ 2 వారాలు కూడా ప్రజలందరూ ముందుకు వచ్చి సహకరించి ఈ యొక్క కర్ఫ్యూని అమలు చేసేదానికి అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాము. ఎవరైనా కనుక ఈ యొక్క నిబంధనలు వైలేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే క్షేత్రస్థాయిలో ఎక్కడైనా ఎవరికైనా సిబ్బంది ఏదైనా ఫ్రిక్షన్ ఉండి నిజంగా అతను ఎగ్జామ్టెడ్ కేటగిరీలో ఉండి అక్కడ కమ్యూనికేషన్కి అవ్వాలి, అక్కడ ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ వాళ్ళని కనుక ఆపితే ఇటువంటి ఇష్యూస్ని మనం సమన్వయం చేసుకోవడానికి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టడం జరిగింది. ఆయన డిఎస్పీ, ఎస్బీలో పనిచేసే ఎస్బీ డిఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి. అతని నెంబర్ కూడా మీరు పబ్లిసైజ్ చేయండి, 9440-796-864 9440-796-864. ఈయన ఎప్పటికప్పుడు ఎవరైనా కనుక ఒక డాక్టర్, ఒక నర్సు ఫీల్డ్లో కనుక ఆపితే ఇమీడియట్గా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే స్పాట్లో రియల్ టైంలో అక్కడ ఇష్యూని రిజాల్వ్ చేసి అక్కడ పాసేజ్ అవ్వడం జరుగుతుంది, జెన్యూనిటీని వెరిఫై చేసి. ఇకపోతే ఇంటర్ స్టేటు, ఇంటర్ డిస్ట్రిక్ట్ దీనికి సంబంధించి లాస్ట్ టైం మనం ఓన్లీ లాక్డౌన్ టైంలో ఎసెన్షియల్ గూడ్స్ని మాత్రమే అలౌ చేస్తాం. ఇప్పుడు ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ సంబంధం లేదు, ఆల్ కైండ్స్ ఆఫ్ గూడ్స్ వెహికల్స్ ఆర్ అలౌడ్. అందులో ఎవరికి కూడా డౌట్ లేదు. మీడియా వారికి సంబంధించిన, పత్రిక సంబంధించిన వాహనాలు వెళ్తుంటాయి. సో నో గూడ్స్ వెహికల్స్ విల్ బి టచ్. అది ఎసెన్షియల్ కావచ్చు, నాన్ ఎసెన్షియల్ కావచ్చు. ఓన్లీ పబ్లిక్ మూవ్మెంట్ మాత్రం 12 గంటలు దాటిన తర్వాత మళ్ళీ రెస్ట్రిక్షన్స్ అనేవి ప్లేస్లోకి వస్తాయి. సో ఆల్రెడీ మన బార్డర్లోకి వెళ్ళిపోతే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయేదాకా మనం ఎలా చేస్తాము. ఇంప్లిమెంట్ చేసే నేపథ్యంలో మీ అందరి క్లారిటీ కోసం చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ప్రతి రోజుని కూడా 24 అవర్స్ని 2 స్లాట్స్గా డివైడ్ అయ్యి మన యాక్టివిటీ అనేది ఉంటుంది. ఇందులో మొదటి స్లాట్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు యాక్టివిటీస్ అన్ని కూడా యథావిధిగా నడుస్తాయి. అయితే ఈ 6 to 12 o'clock వరకు నడిచేటటువంటి యాక్టివిటీస్ యథావిధిగా నడుస్తాయని చెప్పి జనాలు సమూహంగా గుంపులుగా తిరగడం అనేది కూడా మేము ఎలా చేయాలి. ఓన్లీ పర్మిటెడ్ యాక్టివిటీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష. 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ పై చర్చ. ఈటెల రాజేందర్ కు మద్దతు ప్రకటించిన మహిళా సంఘాలు. ఈటెలను ముఖ్యమంత్రిని చేస్తామన్న బీసీ మహిళా సంక్షేమ సంఘ సభ్యులు. సంఘం డైరీ వ్యవహారంలో మరో కొత్త వివాదం. తనిఖీల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసిన యాజమాన్యం. సూర్యాపేటలో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. కళ్యాణ లక్ష్మి చెక్కులు, రంజాన్ తోఫాలు పంపిణీ చేసిన గాదరి కిషోర్. తూర్పుగోదావరి జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్ను పరిశీలించిన కలెక్టర్. కరోనా వైద్య సేవలపై ఆరా తీసిన పాలనాధికారి. ఈ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.